ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు. ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారక్క. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ పాంఫ్లెట్లో మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడు ఎరుగు, మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో 2014లో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి. అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, చంద్రబాబు హయాంలో 3 సెట్ల కదా దేవుడు ఎరుగు, మీలో ఎవరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ కందుకూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి, గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? అది జరగలేదు. ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. కోరుతూ మీ అందరినీ మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా
పథకాలన్నీ కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కడానికి మీరంతా సిద్ధమేనా? 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో, ఎవరికైనా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. జెండాలు కిందికి దింపాలమ్మా. వెనకల వాళ్ళకి అస్సలు కనపడడం లేదు. దయచేసి జెండాలు కిందికి దింపాలమ్మా. పూర్తిగా దింపాలమ్మా జెండాలు దయచేసి. మంచి వాళ్ళు కదా మీరంతా, దయచేసి దింపండి అమ్మా. అన్నా మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, చెల్లి మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి అని మీ అందరితోనూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మహిళర్ అన్న గురించి చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. నేను అన్నా మహేందర్ అన్నతో, అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి, బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా, తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను, కానీ ఈసారి మాత్రం బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు. నువ్వు అడిగావు, నేను చేసి పెడతాను అని చెప్పి మైదర్ అన్న ముందుకొచ్చాడు. ఇలాంటి మంచి మనసు ఉన్న మైదర్ అన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మధును పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు. మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అడుగులు నా ముందుకే పడ్డాయి అనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు, విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు.